హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణలో త్వరలో రాబోయేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, 3 నోటిఫికేషన్ సంబంధించినటువంటి పేపర్ 2 హిందూ ఫిలాసఫీకి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్నటి వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి షడ్ దర్శనాలు అదేవిధంగా ఉన్నటువంటి మీమాంస సూత్రాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఈ పర్టికులర్ వీడియోలో ఇంకో క్వశ్చన్ తీసుకుంటే విష్ణుమూర్తి ఏ గుణానికి ప్రతీక అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. ఇది ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈఓ నోటిఫికేషన్ 2023లో ఏదైతే వచ్చిందో సో ఆ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ కొంతమంది తెలంగాణలో నోటిఫికేషన్ రాలేదు, మరి సిలబస్ ఏముంటుందో తెలియదు, మరి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇవే వస్తాయని చెప్పేసి ఎట్లా చెప్పగలరని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది మనం అనుకున్నట్టుగా పేపర్ 1 జిఎస్, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ స్ట్రక్చర్ లాగా అంటే ఈ మోడల్ని మనం ఏపీ నుంచి తీసుకున్నాం. ఏపీపీఎస్సీ ఆ రకంగా కండక్ట్ చేసింది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా అలాగే ఉండడానికి అవకాశం ఉంది. పేపర్ ప్యాటర్న్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ, లేదా పేపర్ ప్యాటర్న్లో ఇలాంటి చేంజెస్ అయినా ఉన్నప్పటికీ సిలబస్లో ఖచ్చితంగా హిందూ ఫిలాసఫీ మాత్రం 100% ఉంటుంది. దానిలో మాత్రం మార్పు ఉండదు. హిందూ ఫిలాసఫీ లేకుండా ఖచ్చితంగా ఈ ఈఓ ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయరు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనం ప్రిపేర్ కావచ్చు నోటిఫికేషన్ రాకముందే. సో ఎగ్జామ్ వచ్చేవరకు ప్రిపరేషన్తో రెడీ ఉండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, వాటెవర్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే విష్ణుమూర్తి ఏ గుణానికి ప్రతీక అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 4th ఆప్షన్ పైవన్నీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి హిందూ తత్వశాస్త్రం ప్రకారము త్రిగుణాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. త్రిగుణాస్ అంటారు. ఇంకా చెప్పాము ఆల్రెడీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగులోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేటటువంటి మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంగ్లీష్లో సపరేట్గా వొకాబులరీ ఉండదు. తెలుగులో ఉన్నదాన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో రాస్తారు. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగులో ప్రిపేర్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా అర్థమవుతుంది. తెలుగులో ప్రిపేర్ అవుతుంటే దాని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే కష్టంగా మారుతుంది సబ్జెక్టు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు తెలుగుకి అలవాటు పడండి, తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి. తెలుగులో ప్రిపేర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంతకుముందు చదివిన సబ్జెక్ట్ కాదు. మనకు ఎప్పుడో 10th క్లాస్లోనో లేకపోతే ఇంటర్లోనో డిగ్రీలో ఉన్నది కాదు, కొత్త సబ్జెక్టు. ఇది ఎప్పుడు స్కూల్లో కూడా దీన్ని ఎప్పుడు చదువుకోము ఈ సబ్జెక్ట్ని. కాబట్టి అంత కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలుగులోనే ప్రిపేర్ అయితే దానికి అలవాటు పడవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జనరల్ స్టడీస్ లాగా ఆల్రెడీ సోషల్ స్టడీస్, సైన్స్ మనం ఇంగ్లీష్లో చదివినాం, ఇప్పుడు తెలుగులో చదవడం కష్టం కదా అనడానికి కాదు. ఇది కొత్తగా నేర్చుకుంటాం కాబట్టి తెలుగు కూడా మనం కొద్దిగా అలవాటు పడితే సింపుల్ అయిపోతుంది. కాబట్టి సో ఆ రకంగా అయినప్పటికీ కూడా నేను వర్డ్స్ని మళ్ళీ ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి త్రిగుణాలు అంటే ఏంటి? హిందూ తత్వశాస్త్రం ప్రకారము ఈ ప్రకృతి అనేటువంటిది ఒక 3 గుణాల చేత ఏర్పడింది అని చెప్పేసి చెప్తారు. వాటిని త్రిగుణాలు అంటారు. అంటే ద నేచర్ ఈజ్ ఫార్మ్డ్ బై ద 3 గుణాస్ అని చెప్పేసి అంటారు. ఆ 3 గుణాలే ఇక్కడ రజోగుణం, తమోగుణం, సత్వగుణం అంటారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 గుణాలు అన్నమాట. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం, అంటే ఒక మనిషి కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఒక పశువు కావచ్చు, చివరికి ఒక నిర్జీవమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా ఈ 3 గుణాల యొక్క కలయిక అని చెప్తుంది శాస్త్రం. ఓకే, మరి ఆ 3 గుణాలు ఏంటో వాటి గురించి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, మొట్టమొదటిది సత్వగుణం అని చెప్పేసి అంటారు. ప్రతి గుణానికి ఒక స్వభావం ఉంటుంది, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ గుణానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే ఇక్కడ సత్వగుణం అన్నాం. సత్వగుణం యొక్క స్వభావం ఏంటంటే గుడ్నెస్, నిర్మలత్వం, అంటే ప్రశాంతత, గుడ్నెస్ అన్నమాట. స్వభావం అది క్వాలిటీ. మరి సత్వగుణానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? సత్వగుణానికి ఉండేటువంటి లక్షణాల్లో చూడండి, ఇక్కడ జ్ఞానం, శాంతి, పవిత్రత, సంతోషం అని చెప్పేసి అంటారు. నాలెడ్జ్, పీస్ఫుల్, ఓకే, పవిత్రత, అదేవిధంగా హ్యాపీనెస్, సంతోషం అనేటువంటి 4 గుణాలు, అంటే మంచి గుణాలన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినటువంటి గుణాలుగా చెప్పబడతాయి. అంటే సత్వగుణానికి సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పబడతాయి. ఇక స్వభావం వచ్చేసి నిర్మలత్వం, గుడ్నెస్ అనమాట. గుడ్ ఎవ్రీథింగ్ గుడ్. సో అది సత్వగుణం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రజోగుణం అంటాము. రజోగుణం యొక్క స్వభావము చెప్తారు చైతన్యము లేదా కోరిక, అదే డిజైర్. అంటే చైతన్యము లేదా కోరిక అంటే డిజైర్.
ఓకే, అంటే ఒకటి కావాలనేటువంటి కోరిక మన లోపల ఉండేటువంటిది. సో అది దాని యొక్క స్వభావం అనమాట. అంటే ఒక వ్యక్తి రజోగుణంతో ఉన్నాడు ఎక్కువ అని అంటే ఆయనకు ఎక్కువ కోరికలు ఉన్నాయని అర్థం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రజోగుణం రజస్సు అనేటువంటి ఈ పర్టిక్యులర్ థింగ్ నుంచే మనకు రాజు అనేటువంటి ఒక పదం వచ్చింది. రాజు అంటే కింగ్. రాజుకి ఎప్పుడైనా సరే ఎట్లా ఉంటుంది, ఆయన లోపల ఆయన మనస్తత్వం. సో ఆయన వెళ్తున్నటువంటి రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి ఎక్కువ, అంటే పక్కన ఉన్నటువంటి రాజ్యాలు కూడా అన్ని అందులో కలుపుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది అనమాట. కాబట్టి కోరిక, డిజైర్ అనేటువంటిది రజోగుణానికి ఉండేటువంటి స్వభావం అనమాట. మరి దానిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్? రజోగుణం యొక్క లక్షణాల్లో ఆవేశం, అహంకారం, శ్రమ అని చెప్పేసి అంటారు. ఆవేశం, అహంకారం, శ్రమ అనేటువంటివి ఉంటాయి. అయితే శ్రమలో నిరంతర శ్రమ, అంటే ఇప్పుడు కావాలనే కోరిక ఉంటుంది, దాన్ని సాధించాలి, దాన్ని పొందాలనేటువంటి శ్రమ కూడా చేస్తారు దానికోసం. ఇప్పుడు చూడండి, మనమందరం ఇప్పుడు ఈ పర్టికులర్ ఈవో నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఈ జాబ్ రావాలంటే మనకు ఫస్ట్ ఆ కోరిక ఉండాలి, అంటే కోరిక మన లోపల రజోగుణం రావాలి దానికోసం. ఓకే, అంటే అది ఆ జాబ్ సాధించాలనే కోరిక, దానికోసం నిరంతర శ్రమ, అంటే ఈ లక్షణం ఉండాలి, ఈ స్వభావం ఉండాలి, అప్పుడు అది వీలవుతుంది అన్నమాట. కాబట్టి అది రజోగుణం సంబంధించింది. ఇంకా తమోగుణం చూస్తే, తమోగుణంలో ఏం స్వభావం ఉంటుందంటే జడత్వం, ఇనర్షియా ఆర్ చీకటి, డార్క్నెస్ అన్నమాట. జడత్వం అంటే ఏంటి, ఒక వస్తువు కదలికలో ఉంటే కదలికలోనే ఉండిపోతుంది, నిశ్చల స్థితిలో అంటే స్టేషనరీగా ఉంటే స్టేషనరీగా ఉండిపోతుంది అనమాట. దాన్ని జడత్వం, ఇనర్షియా అంటాం. ఇనర్షియా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు జడత్వం అంటే. కాబట్టి అలాంటిది దాని స్వభావం అంటాం. లేదా చీకటి, డార్క్నెస్, అజ్ఞానం అనమాట. అంటే దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ లక్షణాల్లో బద్ధకం, ఓకే, ఆ తర్వాత అజ్ఞానం, ఆ తర్వాత నిద్ర, మొండితనం, ఇలాంటివన్నీ కూడా మనకు తమోగుణం యొక్క లక్షణాల్లో వస్తాయి అన్నమాట. సో ఆ రకంగా ప్రతి వ్యక్తి కూడా, ఓకే, సో ప్రతి మనిషి ఈ 3 గుణాల యొక్క కలయికతో ఉంటాడు. ఒక క్లాస్లో ఒక వ్యక్తి టాపర్, ఓకే, అంటే ఆయనకు మంచి జ్ఞానం ఉంది, పట్టుదల ఉంది, నిరంతరం దానికోసం శ్రమించేటటువంటి మనస్తత్వం ఉంది, అది సాధించాలని కోరిక ఉంది, టాపర్ కావాలని కోరిక ఉంది. క్లాస్లో ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి చూడండి, ఆయనకు మొండితనం ఉంది, చదవమంటే చదవడు, ఓకే, సో అజ్ఞానం ఉంది, జ్ఞానం లేదు, ఓకే, బద్ధకం ఉంది. సో ఫలితంగా ఆయనకు జ్ఞానం లేదు, చిట్టచివరిగా శాంతి రాదు, ఓకే, ఆ తర్వాత సంతోషం ఉండదు అనమాట. సో దట్స్ వాట్ ఇది గుణాస్ అంటే ఇది అనమాట. కాబట్టి ప్రతి క్రియేచర్ కూడా, అంటే ఇప్పుడు చూడండి, ఒక పశువు ఉందనుకోండి, ఒక పశువుకి పూర్తి తమో గుణంలో ఉంటుందని చెప్తారు. ఓకే, పశువుని బట్టి. అంటే ఇప్పుడు సింహం ఉందనుకోండి, దానికి ఒక రాజసం ఎక్కువ, సింహము అనే దానికి రజోగుణం ఉంటుందని చెప్తారు. అంటే దానికి కావాల్సినటువంటి వేటను ఒక పర్టిక్యులర్ థింగ్ని, ఒక జింక అనుకోండి, దాన్ని వేటాడి పట్టుకొని తింటుంది. ఓకే, దానికి అంటే రాజస్సు అనేటువంటి రజోగుణం అనేటువంటిది ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఆ రకంగా నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క క్రియేచర్ కూడా, ప్రతి ఒక పశువు అయినా, పక్షి అయినా, మనిషి అయినా, ఎవరికైనా సరే ఈ 3 గుణాలు ఉంటాయి. వాటి యొక్క ప్రపోర్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రపోర్షన్ బట్టి ఆయన యొక్క వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది అనేటువంటిది ఇది గుణాల యొక్క అండర్స్టాండింగ్. ఓకే, బట్ మన క్వశ్చన్ ఏంటంటే విష్ణుమూర్తి ఏ గుణానికి ప్రతీక అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇక్కడ కాన్సెప్టు సత్వగుణానికి ప్రతీక విష్ణువు, రజోగుణానికి ప్రతీక బ్రహ్మ, తమోగుణానికి ప్రతీక శివుడు అని చెప్తుంది తత్వశాస్త్రం. తత్వంలో ఏం చెప్తున్నారు, ఓకే, సత్వగుణానికి విష్ణువు ప్రతీక అని చెప్తున్నారు, రజోగుణానికి బ్రహ్మ అని చెప్తున్నారు, అదేవిధంగా తమోగుణానికి శివుడు అని చెప్తున్నారు. అంటే సత్వగుణంలో ఉన్నటువంటి లక్షణాల్లో మనకు జ్ఞానం, శాంతి, పవిత్రత, సంతోషం, వీటన్నిటికి కూడా ప్రతీక ఎవరు, వాటిని ఏలుతున్నది ఎవరంటే విష్ణువు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్, ఈ కాన్సెప్ట్ చెప్పినాక ఇప్పుడు తమోగుణం అంటే ఏంటి, తమోగుణంలో బద్ధకం, అజ్ఞానం, నిద్ర, మొండితనం, ఇవన్నీ అన్ని చెడు లక్షణాలు లాంటివి అనమాట, ఇవన్నీ కూడా. ఓకే, మరి ఆ చెడు లక్షణాలన్నీ శివుడికి ఉన్నాయని చెప్తున్నాం మనం ఇక్కడ. అదేనా మనం అర్థం చేసుకోవాల్సింది? అంటే మంచి లక్షణాలు విష్ణువు అనేటువంటిది ఒక త్రిమూర్తులు, ఈ ముగ్గురు త్రిమూర్తులు అని చెప్పేసి 3 దేవుళ్ళ గురించి చెప్తాయి మన పురాణాలు. ఓకేనా, మరి ఈ విష్ణువు అనేటువంటి ఓకే, సో దేవుడు, ఆయననే యాక్చువల్గా రాముడు, కృష్ణ అనేటువంటి అవతారాలు ఉన్నాయి, వాటిని కూడా దేవునిలాగా మనం కొలుస్తున్నాం ఈరోజు. మరి ఆయనకు అన్ని మంచి గుణాలు ఇచ్చినాం, మరి శివుడు కూడా దేవుడే, కానీ శివుడికి అన్ని చెడు లక్షణాలు ఇచ్చినాం ఏంది అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, విష్ణువు ఈ గుణానికి ప్రతీక, కానీ విష్ణువుకి ఈ గుణాలు ఉన్నాయని కాదు. అదేవిధంగా బ్రహ్మ రజోగుణానికి ప్రతీక, కానీ బ్రహ్మకు ఈ గుణాలు ఉన్నాయని కాదు. అదేవిధంగా తమో గుణానికి శివుడు ప్రతీక, కానీ శివుడికి ఈ గుణాలు మాత్రమే ఉన్నాయని కాదు.
అంటే గుణాలని ఏలేటటువంటి, అంటే ఒక పర్టికులర్ గుణాన్ని ఒక పర్టికులర్ దేవుడు ఒక వ్యక్తి ఏలుతున్నాడని హిందూ ఫిలాసఫీలో చెప్పబడుతుంది. సో ఆ రకంగా ఈ గుణాన్ని ఏలేటటువంటి వ్యక్తి శివుడు, విష్ణువు, ఈ గుణాన్ని బ్రహ్మ, ఈ గుణాన్ని శివుడు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ గుణాలకి వీరికి సంబంధం లేదు అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి చూడండి, ఇక్కడ దేవుడు అంటే ఎవరు? యాక్చువల్గా తత్వం ప్రకారము, హిందూ ఫిలాసఫీ ప్రకారం హూ ఈజ్ గాడ్ అనేవాళ్ళు ఎవరు? తత్వశాస్త్రం ప్రకారము దేవుడు అంటే నిర్గుణ నిరాకారము అని చెప్తుంది తత్వం. నిర్గుణ నిరాకారం, నిర్గుణ అంటే అంటే లేదు అని, అంటే దేవుడికి గుణాలు లేవు అసలు. ఆకారం అంటే ఆకారం కూడా లేదు, ఒక పర్టికులర్ స్టేట్ ఇట్లా ఉంటాడు దేవుడు అనేది లేనే లేదు అసలు. గుణాలు కూడా, అంటే ఈ గుణం ఉంది దేవునికి జ్ఞానం ఉంది, దేవునికి ఆవేశం ఉంది, దేవునికి బద్ధకం ఉంది అని చెప్పడం బ్లండర్. అసలు దేవునికి గుణం లేదు, దేవునికి ఆకారం కూడా లేదు. అంటే దేవుడు నిర్గుణ నిరాకార తత్వం. మరి విష్ణువుని దేవుడు అంటున్నాం, మరి దేవునికి ఆకారం లేదంటున్నాం. ఇప్పుడు విష్ణువు ఫోటో చూస్తాం మనం, ఓకే, ఆదిశేషు మీద పడుకున్నట్టు, పక్కన లక్ష్మీదేవి ఉన్నట్టు మనం చూస్తాం. శివుడికి మెడలో పాము ఉన్నట్టు, పైన గంగ ఉన్నట్టు చూస్తాం, కొలుస్తాం, విగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. మరి అదే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పింది, అంటే శివుడు ఇట్లా ఉంటాడు, విష్ణు ఇట్లా ఉంటాడు అని చెప్పింది తత్వమే. అదే తత్వం మళ్ళీ దేవుడు నిర్గుణం నిరాకారం అని చెప్పడం ఏంది? వాట్ ఈస్ దిస్? ఇది కన్ఫ్యూజన్. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే అండి ఇక్కడ ఫిలాసఫీ, హిందూ సనాతన ధర్మంలో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇదే. ఊరుకూరికైనా నేను సనాతన ధర్మం అనడం కాదు. ఓకే, సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు దాని గురించి నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, సనాతన ధర్మం కోసం నేను పోరాడుతున్నా అని చెప్పేసి మనం చెప్పడం కరెక్ట్. కాబట్టి అంటే నేను ఇక్కడ ఇవన్నీ క్రిటిసైజ్ చేయట్లేదు. నేనేం చెప్తున్నా అంటే, సో నోయింగ్ ద ఫ్యాక్ట్స్ ఓకే ఇన్ ద ఫిలాసఫీ ఈజ్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అది. ఓకే, అంతేగాని మనం ఊరికూరికనే సనాతన ధర్మానికి నేను సనాతన ధర్మం అని గొప్పగా చెప్పుకోవడం కాదనమాట. ఓకే సరే, ఇది చూడండి, దేవుడు నిర్గుణ నిరాకారము, కానీ దేవుణ్ణి మనం సగుణ సాకారం రూపంలో తెలుసుకోవాలని చెప్తుంది తత్వం. ఓకేనా? అంటే మానవ రూపాల్లో ఉన్నటువంటి మనం, ఓకే, సో ఆయన యొక్క నిర్గుణ నిరాకార రూపాన్ని తెలుసుకున్నప్పుడే ముక్తి అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ఇది అల్టిమేట్ ఫిగర్. అంటే దేవుని నిర్గుణ నిరాకారంలో తెలుసుకోవాలి. అంటే దేవుడు నిర్గుణం, ఎలాంటి గుణం లేదు, ఎలాంటి ఆకారం లేదు. దేవుడు సర్వవ్యాప్తమై ఉన్నాడు, అంటే మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది దీని కంక్లూజన్. అంటే నిర్గుణ నిరాకారం అంటే ఏంటి? ఎలాంటి గుణం లేదు, ఎలాంటి ఆకారం లేదు. ఆకారం లేకపోవడం అంటే సృష్టి మొత్తం ఎక్కడ అణువణువు ఎక్కడ చూసినా సరే ప్రతి అణువణువులో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకారం లేదు అని చెప్పడం అనమాట. మరి ఆ స్టేట్ అంటే దేవుడు అలా ప్రతి అణువణువులో సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే సృష్టి మొత్తం ఉన్నాడు అని అంటే మన లోపల కూడా ఉన్నట్టే కదా, మనం సృష్టిలో భాగం కదా, మనం ప్రకృతిలో భాగం కదా. ఓకే, కాబట్టి మొత్తం ఉండడం తెలుసుకున్నప్పుడు మన లోపల కూడా ఉండడం తెలుసుకుంటాం మనం. అదే ముక్తి అని చెప్తుంది వాస్తవంగా తత్వం. మరి సగుణ సాకారం అంటే ఏంటి? కానీ వాస్తవంగా దేవుడు నిర్గుణ నిరాకారం అని తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూపాన్ని ఇవ్వాలి ఆయనకు, కొన్ని గుణాలను ఇవ్వాలి ఆయనకు. సో ఆ రకంగా ఓకే, సో విష్ణువుకి ఒక ఆకారాన్ని ఇచ్చారు మన సనాతన ఋషులు, బ్రహ్మకి ఒక ఆకారాన్ని ఇచ్చారు సనాతన ఋషులు, శివునికి ఒక ఆకారాన్ని ఇచ్చారు సనాతన ఋషులు. ఈయన దేవుడు, ఈయన ఒక గుణ రూపము, ఈయన ఒక ఆకార రూపము, అంటే ఒక సగుణ సాకార రూపము. సగుణ అంటే ఉండడం, సాకారం అంటే ఉండడం, ఏది ఆకారం ఉండడం, గుణం ఉండడం అని తెలుసుకొని ముందుగా అట్లా తెలుసుకొని అల్టిమేట్గా ఆయన నిర్గుణ నిరాకారం అని తెలుసుకోవాలి. అంటే ఇలా స్టార్ట్ చేయాలి, దీనికి రీచ్ అవ్వాలన్నమాట. ఇది ముక్తి. అర్థమైందా? అంటే చివరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్లో చిన్నపిల్లలుగా మనం ఎప్పుడైతే మనం ఈ తత్వాన్ని గురించి తెలుసుకుంటున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దేవుడని స్టార్ట్ చేసి ఒక ఆకారాన్ని ఇస్తే, ఒక విగ్రహారాధన, ఒక భక్తి, ఒక భజన, ఒక పాట, ఇలాంటివన్నీ స్టార్ట్ చేసి చిట్టచిట్టగా దేవుడు అందులోనే లేడు, ఆ విగ్రహంలోనే లేడు, మొత్తం సర్వవ్యాప్తమై ఉన్నాడని తెలుసుకునేటువంటి అది తెలుసుకోవాలి, దాని అనుభూతిలోకి రావాలి అనమాట. జస్ట్ ఆ ఫ్యాక్ట్ అని అది ఒకటి తెలుసుకోవడం, మెమొరైజ్ చేయడం కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవడం కాదు, దాని అనుభూతిలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే అనుభూతిలోకి తీసుకొస్తామో వాస్తవంగా ఇదంతా అంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇదంతా అబద్ధం, అసత్యం, సత్యాన్వేషణ. బుద్ధుడు సత్యం కోసం అన్వేషణ చేసిండు. అంటే ఎందుకు మనం ఈ జనన మరణం అని అంటే పుట్టడం చావడం అనేటువంటి దీనిలో తిరుగుతూ ఉన్నాం మనం? అసలు ఎందుకు మనకి ఏం సంబంధం ఇదంతా? గౌతమ బుద్ధుడి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. గౌతమ బుద్ధుడు ఆయన చిన్నప్పుడే, ఆయన రాజు కొడుకు, శుద్ధోద్ధనుడు కొడుకు,
ఆయన పుట్టినప్పుడే రాజులు జ్యోతిష్యునికి చూపిస్తారు ఆయన ఎట్లుంటుంది, ఆయన జీవితం ఎట్లుంటుంది, ఈరోజు మనం చూపించుకున్నట్టే అట్లా రాజులు కూడా చూపించుకునేవాళ్ళు. అప్పుడు జ్యోతిష్యుడు చెప్తాడు, ఈయన నువ్వు అనుకున్నట్టుగా రాజ్యపాలన చేయడు, ఆయన బయటికి వెళ్ళిపోతాడు, ఓకే, సత్యం గురించి అన్వేషణ చేస్తాడు అని చెప్పేసి, నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఉండడని చెప్పేసి చెప్తారు. మరి ఎందుకు అంటే ఆయన డిస్పాషన్, అంటే ఆయన లోపల వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. డిస్పాషన్ అంటే ఇవన్నీ నాకు వద్దు, ఈ భార్య పిల్లలు, ఈ రాజ్యం, వైభోగాలు ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ మళ్ళీ దుఃఖానికి కారణమవుతుంది, కోరికను జనింపజేస్తుంది, ఇవన్నీ నాకు వద్దు, నేను దూరంగా వెళ్ళిపోతా, అసలు సత్యమే తెలుసుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పాడు. అట్లా బయటికి వెళ్ళిపోవద్దు, రాజ్యపాలన చేయాలి అంటే ఆయన బయటికి వెళ్ళిపోతే ఎవరు రాజ్యాన్ని వేయలేదు అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఏం చేస్తారంటే మొత్తం క్లోజ్ చేస్తారు. మొత్తం ఆయన ఉన్నటువంటి మొత్తం ఆ కోట మొత్తం దాని నుంచి బయటికి రావద్దు, బయట ఉన్నటువంటి ఏ థింగ్ని కూడా చూడొద్దు. బయట చూస్తే ఆయనకి ఎందుకు ఇది జరుగుతుంది అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి దాని ద్వారా ఆయన బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ లోపలనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అట్లా ఆయన 25 years and 20 years వచ్చేంత వరకు కూడా అట్లా ఉంటుంది వ్యవహారం. సో 20 years దాటిన తర్వాత ఆయన రాజ్యపాలన చేయాలి కదా, రాజుగా మారాలి కదా. రాజుగా మారాలంటే ఆయన రాజ్యం ఎక్కడున్నది, ఆ రాజ్యంలో ప్రజలు ఎట్లున్నారు, ఏం జరుగుతుందని తెలియాలి కదా. దానికోసము ఆయన ఎప్పుడైతే రాజుగా మారేటటువంటి సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో ఆయన బయటకు పంపిస్తారనమాట. ఆయనకు బట్టలను ఇచ్చి బయట మన రాజ్యాన్ని యూపీ అని చెప్పేసి పంపిస్తారనమాట. అప్పుడు పంపేయంగానే ఆయనకు 3 things కనబడతాయి. ఒక ముసలి వ్యక్తి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక ముసలి వ్యక్తి, ఒక శవం, ఊరేగింపుతో వెళ్తున్నటువంటి ఒక శవం కనిపిస్తుంది, కొంతమంది చిన్నపిల్లలు కనిపిస్తారు. సో ఇట్లా రకరకాలైనటువంటి బాధ, దుఃఖం, సంతోషం, కొంతమంది ఎంజాయ్ చేయడం కనిపిస్తారు. అంటే ఇది ఎందుకు ఉంది ఇట్లా, ఒకడేమో అట్లున్నాడు, ఒకడేమో ఇట్లా, ఒకడేమో చనిపోతున్నాడు, ఒకడేమో అప్పుడే పుట్టిండు, అసలు హౌ అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఓకే అని ఆయనకు ఆ ఫస్ట్ ఇన్స్టాంట్లోనే అది ఏర్పడుతుంది, ఎందుకు జరిగింది ఇదంతా అని చెప్పేసి. సో దాన్ని తెలుసుకోవడం కోసం ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అది జరగాల్సి ఉంది కాబట్టి జరిగిందంట. ఇది సత్యాన్వేషణ అనమాట. కాబట్టి సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అది తెలుసుకొని, అంటే ముందుగా ఈ సగుణ సాకారంగానే తెలుసుకొని తర్వాత ఈ స్టేట్ని తెలుసుకున్నాడు. చిట్ట చివరిగా ఆయన ముక్తి పొందిండు, పూర్వజన్మలో జరిగినటువంటి ఆ థింగ్స్ అనేవి కూడా తెలుసుకున్నాడు. దాన్ని బౌద్ధ జాతక కథలు అని చెప్పేసి అన్నారు అని ఇట్లా మనం చూసాం. సరే వాటెవర్. కాబట్టి ఇదనమాట. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే విష్ణువు ఈ గుణానికి ప్రతీక, కానీ ఈ గుణాలు ఆయనకు లేవు. అంటే దేవుడికి గుణాలు లేవండి. విష్ణువు దేవుడు నిర్గుణ నిరాకారం, ఓకే, కానీ తత్వంలో ఈ గుణానికి ఆయన ప్రతీక అని చెప్తుంది, అంటే సాకారం చేస్తుంది ఫస్ట్ తత్వం, ఓకే. ఆయన నిర్గుణమే, నిరాకారమే, కానీ ఒక సాకారాన్ని మాత్రం, ఒక రూపాన్ని మాత్రం ఇస్తుంది తత్వం, ఓకే. అట్లానే బ్రహ్మ కూడా, బ్రహ్మ ఈ సృష్టిని నిర్మించాడు, సృష్టికర్త అని చెప్పేసి అంటాం. సృష్టి జనించాలి అంటే కోరికతో జనిస్తుంది సృష్టి అనేటువంటిది, ఓకే. ఇంకా వేరే కాబట్టి రజోగుణం అంటే బ్రహ్మ ఒక సృష్టికర్త, ఓకే. ఆయన లోపల రజోగుణం ఉంది, ఆయన కోరిక జనించింది, అంటే ఈ సృష్టి ఏర్పడినటువంటి కోరిక జనించింది, ఆ కోరిక ద్వారా ఈ సృష్టి అంతా ఏర్పడిందని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ రకంగా ఈ గుణాలని ఏలేవాడు బ్రహ్మ, కానీ ఆయనకు ఆ గుణాలు ఉన్నాయని కాదు. ఎందుకంటే బ్రహ్మ దేవుళ్ళలో ఒకటి, అంటే దేవుడు నిర్గుణ నిరాకారం, ఆయనకు గుణాలేం లేవు, కానీ ఈ గుణాలు మాత్రం వెళ్తుండని చెప్తుంది తత్వం, అంతే, ఓకే. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటిది అనమాట. అంటే దీన్ని పూర్తి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇట్లనే కన్ఫ్యూజ్ అవుతుంటుంది, వాటెవర్. ఇంకా తమో గుణానికి సంబంధించి, తమో గుణాన్ని ఏలేవాడు శివుడు, కానీ శివునికి ఆ గుణాలు ఉన్నాయని కావు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సత్వగుణానికి ప్రతీక విష్ణువు, రజోగుణానికి ప్రతీక బ్రహ్మ, తమో గుణానికి ప్రతీక శివుడు, దట్స్ ఇట్. కాబట్టి మొన్న ఈ క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి, మనకు ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు, లేదా గుణాల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి లక్షణాలు ఉంటాయి, దాని యొక్క స్వభావం ఎట్లుంటుంది అని కూడా రావచ్చు, ఓకే. సో ఓవరాల్గా మనం ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట, ఓకే. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.